గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. దాదాపు ఎస్ఎల్బీసీ టన్నెల్లో పూర్తిగా 6 గంటల పాటు పూర్తిగా అక్కడికి వెళ్లేసి అక్కడ పనులన్నీ కూడా పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని చూశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. సార్, ఏంటి దాదాపుగా 6 గంటల పాటు కూడా మీరంతా కూడా అక్కడనే ఉన్నారు, టన్నెల్ లోపలనే ఉన్నారు. ఎట్లా జరుగుతున్నాయి సహాయక చర్యలు? ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అక్కడ? ఇప్పుడు ఈ డిఫెన్స్ టీంతో పాటుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంతో పాటుగా నేను కూడా వాళ్ళతో పాటే చివరి దాకా వెళ్ళినా. కేవలం 100 మీటర్లు లెఫ్ట్ ఓవర్ ఉంది. ఆ 100 మీటర్లు కూడా పోవడానికి ముందు పోతూ ఉంటే కాలువలో పోతూ లోపలికి పోతా ఉంది. సో వాళ్ళకి ఇంకా కొన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం, అది ప్రాసెస్లో ఉంది. సో అంటే అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళ పేర్లు పిలిచినాం, ఎవరి నుంచి రెస్పాన్స్ రాలా. అంటే వాళ్ళను చివరి వరకు పోయే ప్రయత్నం ఒకవైపున కొనసాగిస్తూ రెండవ వైపున ఈ మొత్తం డీవాటరింగ్ చేయడము, వాటర్ అంతా తోడిపోయడము, అట్లాగే ఉన్నట్టు బురద మట్టిని తీయడం కోసం ఆల్రెడీ డీసిల్టింగ్ అంత ప్రాసెస్ కూడా అది కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాం. అట్లాగే అయితే టీబీ మిషన్ ఉందో ఆ మిషన్ ఆ వరద తాకిడికి ఆ మట్టి దిబ్బడానికి ఆ స్పీడ్కు సుమారుగా 150 మీటర్లు కొన్ని వందల టన్నులు ఉన్నటువంటి మిషన్ మొత్తం బ్రేక్ అయ్యి ఎక్కడికో వచ్చేసింది. సో అది తీయడానికి రాదు, మొత్తం కట్ చేయాలి ఎక్కడెక్కడ. సో ఆ కటింగ్ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేయించినాం. కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది అంటే రెండు కూడా సమాంతరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపున వాళ్ళను రక్షించే ప్రయత్నం, ఎందుకంటే రెండో వైపున ఇది మొత్తం డెబ్రీ క్లియర్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అయితే ఈ సంఘటన తీవ్రతను చూస్తే అంత ఈజీగా అనిపిస్తలేదు. ఎక్కడ జరగలేటువంటి సంఘటనలు. ఇది మానవ తప్పిదం కాదు. ఇది భూమి పొరలలో ఎక్కడో లోపం ఉండడం మూలాన సడన్ గా అంత ఎక్కువ వాటర్ అంత బురద రావడం వల్ల 20 ఆ పార్ట్లో ఆ ప్లేస్ లో 24 అడుగుల లోతు మొత్తం మట్టి బురద పేరుకపోయింది. అక్కడికి వెళ్ళి 200 మీటర్ల దాకా బురద మట్టి కిందికి వచ్చింది. 5 అడుగు 4 అడుగు 20 అడుగుల దాకా ఉంది. సో అంత ఈజీగా అయితే లేదు. ఏమి కూడా చెప్పలేని పరిస్థితి ఉంది, జరుగుతూ ఉంది. సరే, ఒకవైపున ఇంత దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగినప్పుడు ఆ కుటుంబాల మనోవేదన ఎంత ఉంటుందో మనం అర్థం చేసుకోగలుగుతాం. ప్రతి ప్రయత్నం చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అందరూ అధికారులతో, సంబంధిత మంత్రి గారితో, డిఫెన్స్ వాళ్ళతోటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ తోటి పురమాయించి అటు కలెక్టర్ను, ఎస్పీలను ఉరికించి అందరూ ఇక్కడే ఉన్నారు. సో ఇన్ని ప్రయత్నాలు చేసి ఉండి మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితిలో కొందరు దుర్మార్గంగా ఇది ప్రభుత్వ వైఫల్యాన్ని మాట్లాడడం అనేది బాధ కలిగించే అంశం. నాకు ఎందుకు అనిపిస్తా ఉందంటే, ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను ఒకటి అడుగుతా ఉన్నా, అటువంటి వాళ్ళం ఎవరైతే స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారో నీకు ఎవరో కాదు తెలుసు కదా, బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారు ప్రభుత్వ వైఫల్యమని. అసలు ఈ 44 కిలోమీటర్ టన్నెల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 2006లో దీన్ని మంజూరు ఇచ్చి డాక్టర్ వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి గారు 25 కిలోమీటర్ టన్నెల్ తవ్వింది. 2009 వచ్చేసరికి మొత్తం కృష్ణా వరద వచ్చి కృష్ణానది మొత్తం శ్రీశైలం మునిగిపోయింది, అటు అక్కడ విజయవాడలో మొత్తం మునిగిపోయింది. అంటే 2 సంవత్సరాలు పనిచేసే పరిస్థితి రాలా, ఆ మిషన్ బయటికి రాలా. ఆ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ 10 సంవత్సరాల కాలం ఉండి ఆ మిగిలినటువంటి 9 కిలోమీటర్లు, ఇలా మిగిలింది ఇలా చేస్తే 9 కిలోమీటర్లే. ఈ 9 కిలోమీటర్లు గత ప్రభుత్వం పూర్తి చేసింటే 10 సంవత్సరాల కాలంలో లక్షల కోట్లు అప్పు తెచ్చింది కదా. 10 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేకపోయినారు అంటే వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం నిందలు వేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దీన్ని ఏమంటారంటే శవాల మీద పేలాలు ఎల్లుకున్నట్టుగా అంటారు. ఇంకో వాళ్ళ పద్ధతి చెప్పాలంటే రాజకీయ దివాలా కోరుతనం. ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళ ప్రతిష్టనే పోతుంది తప్ప ఈ ప్రభుత్వ ప్రతిష్ట కానీ ముఖ్యమంత్రి ప్రతిష్ట కానీ పోదు. సలహాలు సూచనలు ఇవ్వాలా. మేము మంత్రిగా ఉండి లాస్ట్ చివరి దాకా పోయి వచ్చినాం కదా డిఫెన్స్ టీంతో పాటుగా. ఆ వీడియోలు పంపిస్తాం మీకు, ఎట్లా చూడండి. అంటే పూర్తిగా పనులు ప్రారంభమైన కేవలం 4 రోజులలోనే ఈ ప్రమాదం జరిగింది. 4 రోజుల క్రితమే పనులు ప్రారంభమై, అంటే జియోలాజికల్ సర్వే కూడా నిర్వహించలేదు అనేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ఎప్పుడో గతంలో ఇచ్చింది, మళ్ళీ రీసెంట్ కూడా మళ్ళీ రిపోర్ట్ ఇచ్చింది. జస్ట్ ఈ పనులు జరగడం 50 days బిఫోరే రిపోర్ట్ తీసుకుని కదా పనులు స్టార్ట్ చేసిండ్రు. సర్టిఫికెట్స్ ఉన్నాయి కదా, దాచిపెట్టి దాకా కాదు కదా తప్పది. అంటే సింపుల్గా
10 సంవత్సరాలు చేయలేవాళ్ళు ఈ ప్రభుత్వం. రెండవది ఇది మానవ తప్పిదం కాదు. సపోజ్ అంటే గతంలో ఐ థింక్ ఇప్పుడు 2000 అటు ఉత్తరాఖండ్లో కొండ చెరువులపై ఎంతమంది కొన్ని వందల మంది చనిపోయినారు. ఎవరైనా ఊహించిండ్రా? సో ఇవన్నీ కూడా మనం ప్రిడిక్ట్ చేయలేదు. ఇది నేచర్. ఆ ఫ్రాక్షన్స్ ఏవైతే ఉంటాయో లేయర్స్ ఫార్మేషన్లో ఎక్కడో ఇప్పుడు మనం రిగ్గులు వేస్తాము, టెస్ట్ చేస్తారు, ఇలా 6 ఇంచుల వాటర్ వస్తుంది, 4 ఇంచుల వాటర్ వస్తుంది అని అంటారు. ఓసారి 1 ఇంచు వాటర్, ఓసారి 6 ఇంచుల వాటర్ వస్తుంది. సో అంటే అందుకే అంత యాక్యురసీ ఉండదు. థ్యాంక్ యూ. దీంట్లో కంపెనీ తప్పిదం ఏమైనా ఉందనుకోవచ్చు? అంటే చాలా మంది కంపెనీలు కూడా విమర్శిస్తున్నారు కదా. ఒక మాట, కంపెనీ తప్పిదం ఉంటే ఈ 25 కిలోమీటర్ 35 కిలోమీటర్ చేసినప్పుడు కంపెనీ కదా. ఇలా అమెరికన్ కంపెనీ ఉంది. ఆ అమెరికన్ కూడా క్లార్క్ అతను అక్కడ ఉన్నాడు. అదృశ్యం ఏంటంటే ఆ పెద్ద శబ్దం వచ్చి నీళ్లు మట్టి వస్తున్న సందర్భంలో ఆ అలర్ట్ చేయడం వల్ల 42 మంది బయటికి రాగలిగినారు. దానిలో కొందరు ఈదుకుంటూ వచ్చిండ్రు. అంటే పైన కాబట్టి పరిగెత్తుకుంటూ రాగలిగినాడు. అంటే ఆ వచ్చినటువంటి వాటర్ స్పీడ్ కంటే వాళ్ళు ముందుకు వచ్చేసారు. సో లోపల ఉన్న వాళ్ళు, కిందకు ఉన్న వాళ్ళు ఇటు రాలేకపోయారు. మరి అది వాళ్ళ స్టేటస్ అనేది ఇది పూర్తిగా తెలుస్తుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు పూర్తిగా ఈ సహాయక చర్యల్లో దాదాపుగా 6 గంటల పాటు కూడా దగ్గరుండి పరిశీలించినటువంటి నేపథ్యంలో అక్కడంతా కూడా పెద్ద ఎత్తున వాటర్ కావచ్చు, అదేవిధంగా మట్టి అంతా కూడా వచ్చినటువంటి నేపథ్యంలోనే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదాన్ని పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం అంటూ కూడా ప్రతిపక్షాలు మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదు. దీనిపై సలహాలు సూచనలు ఇవ్వాలి, కానీ ఇటువంటి సమయంలో రాజకీయాలు చేయడం ఎంతకు కూడా తగదంటూ కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, SLBC టన్నెల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.